భారత్ లోపల వెలుపల ఉన్న కొన్ని శక్తులు దేశంలో అస్థిరతను అరాచకతను వ్యాప్తి చేయడానికి ప్రపంచంలో భారత్పై ప్రతికూల ఇమేజ్ను సృష్టించడానికి యత్నిస్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశాన్ని విడదీయాలని నాశనం చేయాలని చూసే అర్బన్ నక్సల్స్ను గుర్తించి వారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఉక్కు మనిషి ప్రేరణతో ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పౌర స్మృతి కోసం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దేశ తొలి హోంమంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలో గల ఐక్యతా విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన ఐక్యతా దినోత్సవంలో పాల్గొన్నారు. భారతదేశ ఏకీకరణపై చాలా శక్తులు సందేహాస్పదంగా ఉండేవని, కానీ సర్దార్ పటేల్ దాన్ని చేసి చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశం ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని అన్నారు. వాటికి కూడా సర్దార్ పటేలే ప్రేరణ అని వ్యాఖ్యానించారు. अब हम वन नेशन वन इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करे. भारत आज वन नेशन वन सिविल कोड यानी सेक्युलर सिविल कोड की तरफ भी बढ़ रहा है और मैंने लाल किले से इस बात का जिक्र किया. इसके भी मूल में सामाजिक एकता, सरदार साहब की बात ही हमारी प्रेरणा है. నక్సలిజం అరణ్యాలలో అంతమవుతుంటే అర్బన్ నక్సల్స్ రూపంలో కొత్త మోడల్ వస్తోందని మోదీ అన్నారు. దేశంలో అస్థిరతను అరాచకతను వ్యాప్తి చేయడానికి ప్రపంచంలో భారత్పై ప్రతికూల ఇమేజ్ను సృష్టించడానికి యత్నిస్తున్న అర్బన్ నక్సల్స్ ను గుర్తించి వారిపై పోరాడాలని సూచించారు. भारत के बढ़ते सामर्थ्य से, भारत में बढ़ते एकता के भाव से कुछ ताकतें बहुत परेशान है. भारत के भीतर और भारत के बाहर भी ऐसे लोग भारत में अस्थिरता, भारत में अराजकता फैलाने की कोशिश कर रहे हैं. वो भारत के आर्थिक हितों को चोट पहुंचाने में जुटी हैं. ये लोग भारत की सेनाओं तक को टारगेट करने में लगे हैं. मिस इन्फॉर्मेशन कैंपेन चलाए जा रहे हैं. सेनाओं में अलगाव पैदा करना चाहते हैं. इनके हर प्रयास का एक ही मकसद है, भारत का समाज कमजोर हो, भारत की एकता कमजोर हो. ये लोग कभी नहीं चाहते कि भारत विकसित हो, क्योंकि कमजोर भारत की राजनीति, गरीब भारत की राजनीति ऐसे लोगों को सूट करती है. अर्बन नक्सलियों के इस गठजोड़ को हमें पहचानना ही होगा. हमें देश को तोड़ने के सपने देखने वाले, देश को बर्बाद करने के विचार को लेकर के चलने वाले, मुंह पर जूठे नकाब पहने हुए लोगों को पहचानना होगा. उनसे मुकाबला करना ही होगा. రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్లో సైనిక బలగాలు చేసిన విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఆర్పీఎఫ్ మహిళా, పురుష సిబ్బంది బైక్లతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పటేల్ విగ్రహంపై భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం పూల వర్షం కురిపించింది. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినం పేరుతో వేడుకగా నిర్వహిస్తున్నారు. 2018లో గుజరాత్లోని కేవడియా ప్రాంతంలో పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తులో ఉండే ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా గుర్తింపు సాధించింది. सीआरपीएफ की डेयरडेविल राइडर्स का अगला प्रदर्शन बीम रोड पोजीशन, शक्ति, संतुलन और एकाग्रता का मिश्रण. और अब 7 मोटरसाइकिल पर 29 जाबाज का नेतृत्व करते बीएसएफ जाबाज टीम कैप्टन इंस्पेक्टर विश्वजीत भाटिया राष्ट्रदूत में अग्रेसर, एक चट्टान की तरह अडिग इरादों के साथ आगे बढ़ते सीमा प्रहरी. देवियों तथा सज्जनों, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में फिट इंडिया मूवमेंट और खेलो इंडिया जैसे योजनाओं के तहत पारंपरिक भारतीय खेलों का महत्व पुनर्जीवित हो उठा है.